ఊర్జిత శక్తితో చేతులు అందుకుని పరిశ్రమిద్దాం, మనమంతా కలిసి పరిశ్రమిద్దాం. తర్వాత అధీతం అంటే ఏంటి? మనం ఏది తెలుసుకున్నా ఏది నేర్చుకున్నా కలిసి నేర్చుకుందాం. స్వాధ్యాయం అంటారు. స్వాధ్యాయం అంటే ఇప్పుడు చూడు మీరందరూ చక్కగా కలిసి యోగం చేస్తున్నారు. అదే ఇప్పుడు కలిసి యోగం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా గురువుగారు మిమ్మల్ని ఒక గంట సేపు కూర్చోబెడతారు. అదే మీరు చూడండి, ఇంట్లో మహా అయితే 15 నిమిషాలు అయ్యేటప్పటికే నీ వల్ల కాదు, నువ్వు కూర్చోలేవు, లేచి వెళ్ళిపోతావు. ఏదో పని వస్తుంది అక్కడ, కుక్కర్ విధులు అంటావు, లేకపోతే పాలు పొంగిపోతున్నావు అంటావు, పిల్ల ఏడ్చిందంటావు, లేకపోతే నీకే కాలనే రకరకాల ఆ మాటలు మన నోటితో చెప్పుకోవడానికి వీల్లేవు. మనకి బాత్రూమ్కి వచ్చినట్టుగా ఆకలేసినట్టుగా అనిపిస్తుంది, లేకపోతే నిద్ర వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా ఆయన టైం చూసి ఆయన ఎస్ అనేదాకా నోరు మూసుకొని కూర్చుంటావు ఇక్కడ. సో అట్లాగే స్వాధ్యాయం అనేది ఈ గురు శిష్యులు ఎప్పుడు స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. అందుకని అందరినీ కలిపి కూర్చోబెట్టి స్వాధ్యాయం చేస్తూ, అంటే ఇటువంటి మన సత్సంగాలు కానీ యోగం కానీ లేకపోతే పొద్దున్నే మంగళహారతి ఇవ్వటం కానీ ఇవన్నీ అంతా కలిసి చేసినప్పుడు దాని యొక్క ప్రభ వేరుగా ఉంటుంది.